ప్రతిరోజు ఇండియాలో ఏదో ఒక బ్రాండ్ వాళ్ళ మొబైల్ ప్రైసెస్ అయితే పెంచుతూనే ఉన్నారు. ఎందుకు పెంచుతున్నారో మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. ఒకరిని చూసి ఇంకొకళ్ళు మొబైల్ ప్రైసెస్ అయితే పెంచుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఇండియాలో ఎక్కువగా మొబైల్ బ్రాండ్స్ లేకపోవడమే. కానీ నాకెందుకో టెక్నో కామన్ 50 అల్ట్రా చూస్తుంటే ఒక హోప్ వస్తుంది. కనీసం వీలైనా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి కెమెరా మొబైల్ దింపుతారేమో అని. అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ వీళ్ళు మాత్రం అడగక ముందే అఫీషియల్ గా స్పెక్స్ అన్ని కూడా బయటికి రివీల్ చేశారు. ఇక్కడ నాకు హైయెస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే అన్ని పెట్టారు బానే ఉంది, కానీ ప్రైస్ ఒకటి రివీల్ చేయలేదు. అదొక్కటి రివీల్ చేసి ఉంటేనా, ఒకవేళ 30 నుంచి 32,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ తీసుకొస్తే కనుక ఇంతకన్నా మంచి విషయం ఉండదు ప్రెసెంట్ ఇండియా సిచ్యువేషన్ లో. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం టెక్నో కామన్ 50 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ ద్వారా ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళు అక్కడే ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రివీల్ చేశారు. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువగా హైలైట్ చేస్తుంది కూడా ఈ మొబైల్ లో కెమెరాస్ గురించి. అండ్ ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్. ఈ మొబైల్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది, నాది గ్యారంటీ. డిజైన్ పరంగా నచ్చినా నచ్చకపోయినా స్పెక్స్ పరంగా మాత్రం డెఫినెట్ గా నచ్చుతుంది. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వర్షన్ లో బాక్స్ వచ్చేసి వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన టెక్నో కామన్ 50 అల్ట్రా అయితే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ కూడా ఇస్తున్నారు. మిడిల్ లో వచ్చేసి మొబైల్ ఉంటుంది. బాటమ్ లో వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంటుంది. ఫైనల్ గా సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నాను. అదే చెప్తున్నాను, ఈ మొబైల్లో గుడ్ ఏంటి అంటే ఈ మొబైల్లో స్పెక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి, ఈ మొబైల్లో బ్యాడ్ ఏంటి అంటే ఈ మొబైల్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. చాలా మందికి కర్వ్ డిస్ప్లే మొబైల్స్ అస్సలు నచ్చవు కదా. ఇంతకీ మీరు ఒక మొబైల్లో మంచి స్పెసిఫికేషన్స్ ఇచ్చి కర్వ్ డిస్ప్లే ఉన్నా పర్లేదు తీసుకుంటా అంటారా, లేదా మంచి స్పెసిఫికేషన్స్ ఉండాలి దాంతో పాటే ఫ్లాట్ డిస్ప్లే కూడా ఇంపార్టెంటే అని అనుకుంటారా? కమెంట్ లో చెప్పండి. ఫ్రంట్ కర్వ్ డిస్ప్లే తో పాటు చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ అయితే వాడారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి రెండు వైపుల నుంచి కర్వ్ తిరిగి ఉండడం వల్ల మొబైల్ అయితే చాలా స్లిమ్ గా అనిపిస్తుంది. 7.75 mm స్లీక్ డిజైన్ తోనే వస్తుంది. 3 కలర్ వేరియంట్ లో ఉంటుంది. ప్రతి కలర్ కూడా డ్యూయల్ టోన్ లో అయితే కనిపిస్తుంది. కెమెరా సెటప్ చూసారా, నాకెందుకో సామ్సంగ్ లో S24 అల్ట్రా, S25 అల్ట్రా లో ఉంటుంది కదా కెమెరా సెటప్, ఆ విధంగా ట్రై చేసినట్టుగా అనిపించింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP66, 68, 69, 69K వాటర్ రేటింగ్ తో పాటు మిలిటరీ గేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. వీళ్ళైతే IP రేటింగ్ కి సంబంధించిన కొన్ని టెస్ట్ రిజల్ట్స్ అయితే చూపిస్తున్నారు. దాంట్లో 30 మినిట్స్ వరకు వాటర్ లో ముంచినా ప్రాబ్లం లేదు. అలాగే డీప్ ఫ్రిడ్జ్ లో కూడా ఈ మొబైల్ అయితే ఉంచొచ్చు. కార్ వాషింగ్ చేసినప్పుడు హై ప్రెషర్ వాడతారు కదా, దానికి కూడా సర్వే అవుతుంది. అలాగే 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న వేడి నీళ్ళకు కూడా ఈ మొబైల్ అయితే సర్వే అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం ఇంట్లో ట్రై చేసామనుకోండి, మన మొబైల్ కాస్త గోవింద. కంపెనీ డిస్క్లైమర్, ఈ టెస్ట్లన్నీ కూడా మేము చేసాము, మీరు చేసి మొబైల్ పాడైతే మాత్రం మేము వారంటీ ఇవ్వము. NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. వైఫై 5, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ కాకుండా అల్యూమినియం ఇచ్చుంటే ఇంకా ప్రీమియం లుక్ లాగా కనిపించేది. బిల్డ్ క్వాలిటీలో కర్వ్ డిస్ప్లే చాలా మంది ప్రాబ్లం అని అనుకుంటారు. నాకైతే అదేం పెద్ద ప్రాబ్లం లాగా అనిపించలేదు. ఈ మొబైల్ కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఫస్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మిగతా స్పెక్స్ అన్ని కూడా మెల్లగా చెప్పుకుందాం. ఈ లోపు మీరు ఏం చేశారు అంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నేను మన ఛానల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ పెయిడ్ ప్రమోషన్స్ లేకుండా క్లీన్ గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ తో వస్తున్నట్లుగా కనిపించినప్పటికీ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడుతున్నారు. OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా
నైట్ టైమ్ లో మాత్రం పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బాటమ్ లో వచ్చేసి ఫ్లిక్కర్ సెన్సార్ ఉంటుంది, అలాగే పక్కనే వచ్చేసి డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ కూడా ఇస్తున్నారు, అలాగే బ్రీత్ లైట్ కూడా ఉంటుంది. మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆ వీడియో రికార్డ్ అవుతుందా లేదా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ నుంచి ఇలా తిప్పినప్పుడు మనం ఫ్రంట్ డిస్ప్లే ని చూడలేం కదా, అప్పుడు ఈ బ్రీత్ సెన్సార్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా ఇస్తున్నారు, ఆటో ఫోకస్ తో వస్తుంది. ఇదైతే మంచి విషయం అండి, ఎందుకంటే కొన్ని మొబైల్స్ లో ఆటో ఫోకస్ అనే ఫ్యూచర్ ఇవ్వరు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి 4K లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు, మంచి క్వాలిటీ వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా నుంచి కూడా కొంతమంది బ్లాగ్స్ అవి తీస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అల్ట్రావైట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు, కొంచెం మీకు యూస్ఫుల్ అవుతుంది. టెక్నోలో కామన్ సిరీస్ అంటేనే కెమెరాకి పెట్టింది పేరు. అండ్ ఈ మొబైల్ లో చాలా కెమెరాకి సంబంధించిన ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ ట్రావెల్ షూట్. ఒక పర్సన్ వచ్చేసి ఒక ప్లేస్ లో నార్మల్ ప్లేస్ లో ఫోటో దిగినా కూడా బ్యాక్గ్రౌండ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ప్లేస్ లో ఫోటో దిగినట్టుగా. శాంపిల్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో ఇస్తున్నాను, ఏ టూల్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఏ ఆర్ట్ గ్యాలరీ అనే ఫ్యూచర్ ఉంటుంది, మనం దిగిన ఫోటోని పెయింట్ వర్షన్ లోకి మార్చి ఇస్తుంది. దీంట్లో కొంచెం యూస్ఫుల్ అనిపించింది, మరి కొంచెం నార్మల్ గా అనిపించింది. నెక్స్ట్ ఏ ఆటో జూమ్ అనే ఫ్యూచర్ కూడా ఇస్తున్నారు. ఈ మోడ్ లో ఒక ఫోటో తీసామంటే అది మల్టిపుల్ ఫోటోస్ అయితే తీసుకుంటుంది. ఆ సీన్ లో ప్రతి ఐటమ్ అయితే ఫోటో తీస్తుంది, మనకి ఏ ఫోటో కావాలి అనుకుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ ఫోటో అని ఒక మోడ్ ఉంటుంది, అలాగే లైవ్ ఫోటోలోనే స్లో మోషన్ మోడ్ మరొకటి ఉంటుంది. లైవ్ ఫోటో అంటే మనం ఐఫోన్ లో చూసాం కదా, అలాగే ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో స్లో మోషన్ కూడా ఇస్తున్నారు, మెమోరీస్ టైప్ లో చాలా బాగుంటుంది. దీంట్లో మోషన్ ట్రైల్ అనే మరొక ఫ్యూచర్ కూడా ఉంది, ఇది కాస్త నాకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో లాగా కనిపించింది. ఒక పర్సన్ ని మోషన్ లో క్యాప్చర్ చేసినప్పుడు అతని ప్రతి కదలికని మనం అయితే షూట్ చేయొచ్చు. టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసి 70 mm లో మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చని క్లైమ్ చేస్తున్నారు, అలాగే 5x వరకు కూడా లాస్ లెస్ జూమ్ చేసి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ టెలిఫోటో లెన్స్ కెమెరా OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ తో అయితే వస్తుంది. 2 meters డెప్త్ వాటర్ లో ఫోటోస్ తీసుకోవచ్చని క్లైమ్ చేస్తున్నారు. అండ్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 30 minutes వరకు కూడా వాటర్ లో ఈ మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది అని చెప్పేసి. ఒకవేళ వీళ్ళు చెప్పిన పోస్టర్లు నమ్మి మీ మొబైల్ పాడైతే మాత్రం నాకు సంబంధం లేదు. అండ్ మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, ఒక మొబైల్ కి IP69 వాటర్ రేటింగ్ ఇచ్చినా కూడా మీ మొబైల్ ని వాటర్ లో అయితే ముంచకండి, మీ మొబైల్ పాడైపోతుందని ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను. కెమెరాలో ఇచ్చిన ఈ AI ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నాకైతే బాగానే ఉన్నాయి అనిపించింది, మీకు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని నేను అనుకుంటున్నాను. ఈ మొబైల్ కి డెక్సో మార్క్ వాళ్ళు కెమెరాలో టెస్ట్ చేసినప్పుడు 146 స్కోర్ అయితే వచ్చింది, అండ్ గ్లోబల్ గా 43 ర్యాంక్ అయితే కనిపిస్తుంది. స్కోర్ పరంగా మాట్లాడుతున్నాను, ఐఫోన్ 15 ప్లస్ కన్నా చాలా మంచి స్కోరే, అది కూడా లీస్ట్ చూసి చెప్తున్నాను. సో కెమెరాస్ పరంగా ఈ మొబైల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అనిపించింది. అండ్ కెమెరాలో వస్తుంటే కనుక ఈ మొబైల్ ని ఒకసారి చెక్ చేయండి. 6.78 inches కి సంబంధించిన 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో పాటు 1.5K రిజల్యూషన్ తో 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 ని స్పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, కానీ వైడ్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. ఈ మొబైల్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి బెజల్స్ అనేవి మీకు కనిపించవు. ఈ మొబైల్ బెడ్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే పరంగా కర్వ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ వస్తుందనే తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. డైమెన్సిటీ 7400 అల్టిమేట్ అనే ప్రాసెసర్ తో వస్తుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. ఈ మొబైల్ ని గ్లోబల్ గా లాంచ్ చేసినప్పుడు LPDDR5 RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి, ఇందులో HiOS 16 తో రన్ అవుతుంది. మీకు కొంచెం ఐఫోన్ ని కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా ఆండ్రాయిడ్ మొబైల్స్ లో హే గూగుల్ లేదంటే ఐఫోన్స్ లో అయితే హే సిరి అంటాం కదా, ఇందులో ఎల్లా వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. జెమినై సపోర్ట్ చేస్తుంది. అలాగే AI ఫీచర్స్ అయితే ఈ మొబైల్ లో చాలా ఉంటాయి. 3 years మేజర్ అప్డేట్స్, అలాగే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. నేనైతే డీసెంట్ అనే చెప్తాను. ఇదే ప్రాసెసర్ ని వేరే బ్రాండ్ వాళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ వరకు అయితే తీసుకెళ్తున్నారు. అండ్ BGMI గేమ్ ని 90 FPS లో ఆడుకోవచ్చు, లాగ్స్ అనేవి నోటీస్ చేయరు. ఈ ప్రాసెసర్ అయితే చాలా స్మూత్ గానే వర్క్ అవుతుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. అండ్ 5 years వరకు కూడా ఈ బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. 1800 సైకిల్స్ వరకు కూడా ఈ మొబైల్ 80% బ్యాటరీ వస్తుందని క్లైమ్ చేస్తున్నారు. అంటే అప్పుడు మనం బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తప్పకుండా వస్తుంది.
ఒకవేళ హెవీ యూజర్స్ కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఫోటోస్ వీడియోస్ ఎక్కువగా తీస్తాను అనుకుంటే మార్నింగ్ నుంచి నైట్ వరకే వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ లో కెమెరాస్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే చాలా బాగున్నాయి. ప్రాసెసర్, బ్యాటరీ మాత్రం డీసెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిట్లోనూ 7000 mAh బ్యాటరీ అలా ఇస్తున్నారు కదా. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్ డ్రాగన్ ఇచ్చుంటే చాలా మందికి నచ్చేది. డైమెన్సిటీ ప్రాసెసర్లు ఏం పంపం చేశాయో కానీ చాలా మందికి నచ్చవు. ప్రైస్ విషయానికి వస్తే 32,000 35,000 మధ్యలో వస్తే చాలా బాగుంటుంది, సర్వే అవ్వగలుగుతుంది. లేదు ఇప్పుడు ఇండియాలో ప్రతి కెమెరా మొబైల్ కూడా 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ మొబైల్ కి కూడా 40,000 అలా పెడితే కనుక సర్వే అవ్వడం కాస్త కష్టమే అవుతుంది. కానీ ఇండియాలో ప్రెసెంట్ ఏ మొబైల్ ప్రైస్ కూడా మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఈ మొబైల్ కి 32,000 రూపాయల బడ్జెట్ తీసుకొస్తారు అని అన్నా, వాళ్ళు 42,000 బడ్జెట్ తీసుకొచ్చారనుకోండి, మనం ఏం చేయలేం. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఈ మొబైల్ ని ఫిలిపీన్స్ లో లాంచ్ చేసినప్పుడు బేస్ వేరియంట్ ని 27,000 రూపాయల బడ్జెట్ లో అయితే లాంచ్ చేశారు. ఇండియాకి ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ పెట్టే తీసుకురావాలి కాబట్టి చూద్దాం ఎంత ప్రైస్ లో తీసుకొస్తారని చెప్పేసి. నేను గెసేసింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఫైనల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ స్పెక్స్ అన్ని విన్నారు కదా, ఏ ప్రైస్ లో తీసుకొస్తే బెటర్ అంటారో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపర్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోదు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండర్లైన్ బై బై, జై హింద్.